మహావిష్ణువు కొలువైన పరమ పవిత్రమైన క్షేత్రాలుగా 108 దివ్యదేశాలు అలరారుతున్నాయి. 12 మంది అళవారులలో ఏ ఒక్కరూ వైష్ణవ క్షేత్రాన్ని దర్శించి అక్కడి స్వామివారిని కీర్తించినా ఆ క్షేత్రాన్ని దివ్యదేశంగా పేర్కొంటారు. ఇక శ్రీ మహావిష్ణువు ఇష్టపడి ఆవిర్భవించిన పుణ్య ప్రదేశాలను అభిమాన దేశాలుగా చెబుతారు. అలాంటి 108 అభిమాన దేశాలలో ఒకటైన తమిళనాడు నమ్మక్కల్లోని శ్రీ నరసింహస్వామివారి సన్నిధానం ఈ వారం దివ్యక్షేత్రం. శ్రీ మహావిష్ణువు స్వయంభూగా ఆవిర్భవించిన క్షేత్రాలు అనేకం కనిపిస్తాయి. స్వామివారు శిలామూర్తిగా కొలువై ఉండటం, రూపురేఖలు శిలపై శంకుచక్రాల చిహ్నాలు ఆవిష్కృతమయ్యేలా చేయడం సాధారణంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక సాలగ్రామ శిలగా స్వామివారు ప్రకటితమవడం చాలా అరుదుగా కనిపిస్తుంది. అయితే సాలిగ్రామమే స్వామి రూపాన్ని సంతరించుకోవడం బహు అరుదు. అలాంటి అద్భుతం జరిగే ప్రదేశమే నమ్మక్కల్. తమిళనాడును ఒకసారి పరిశీలనగా చూస్తే దైవరథాలన్నీ కూడా బృందాలుగా తరలివెళ్తున్నట్టుగా అనిపిస్తుంది. ఎత్తైన గోపురాలు కలిగిన దివ్య ప్రభలు ఊరేగింపుగా ముందుకు సాగుతున్న భావన కలుగుతుంది. వైష్ణవ, శైవ, శక్తి సంబంధమైన క్షేత్రాలు ఈ ప్రదేశాన్ని పునీతం చేస్తున్నట్టుగా తోస్తుంది. అలాంటి తమిళనాడులోని నమ్మక్కల్ ఆధ్యాత్మిక పరంగా, చారిత్రక పరంగా కూడా తన ప్రత్యేకతను చాటుకోవడం మనం ఇక్కడ చూడొచ్చు. తమిళనాడు తరగని ఆధ్యాత్మిక వైభవంగా, చెరగని చారిత్రక సంపదగా కనిపిస్తుంది. అలనాటి రాజుల విజయాలు, అందుకు గుర్తుగా వారు నిర్మించిన కోటలను నేటికీ నిలిపి ఉంచుతుంది. తమ విజయానికి కారకుడైన దైవానికి ఆలయాన్ని నిర్మించడం, పునరుద్ధరించడం గురించిన విషయాలు, ఆనాటి శాసనాలు ఇక్కడ మనకి కనిపిస్తాయి. ఇటు పురాణ నేపథ్యం, అటు చారిత్రక ప్రభావం కలిగిన క్షేత్రాల జాబితాలో ఒకటిగా నమ్మక్కల్ మనకి కనిపిస్తుంది. నూట 8 దివ్య దేశాలలో తమిళ నేలపైనే చాలా వరకు వికసించడం మనకి కనిపిస్తుంది. అయితే కొన్ని ప్రాచీనమైన ఆలయాలు దివ్యదేశాల జాబితాలోకి రాకపోయినా దాదాపు ఆ లక్షణాలతో అభిమాన క్షేత్రాలుగా విరాజిల్లుతూ ఉంటాయి. అలాంటి అభిమాన క్షేత్రాల జాబితాలో ఒకటిగా నమ్మక్కల్ చోటు చేసుకోవడం కనిపిస్తుంది. ఇటు కొండ, అటు కోటతో ముడిపడిన ఈ క్షేత్రం పురాణ సంబంధమైన విశేషాలు పుష్కలంగా కలిగిన
దివ్యక్షేత్రంగా దర్శనమిస్తూ ఉంటుంది. నమ్మక్కల్లో అడుగుపెట్టిన తర్వాత ఏ వైపు నుంచి చూసినా ఎత్తైన కొండ, ఆ కొండపై కోట కనిపిస్తూ ఉంటుంది. ఈ కోటకు దిగువన కొండ పాదభాగంలో నరసింహస్వామివారి ఆలయం వెలుగొందుతోంది. ఒకవైపున లక్ష్మీదేవితోనూ మరోవైపున హనుమంతుడితోనూ ముడిపడిన ఆలయం ఇది. 1000 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయం నరసింహస్వామికి సంబంధించిన ఆలయాలలో మరింత విశిష్టమైనదిగా అలరారుతోంది. ఎత్తైన సింహద్వారం కలిగిన ఈ ఆలయం ప్రాచీన వైభవాన్నంతటినీ ప్రవేశద్వారం చెంతనే మనకి పరిచయం చేస్తుంది. ప్రవేశద్వారంపై గల లక్ష్మీ నరసింహస్వామివారికి నమస్కరించుకుంటూ భక్తులు లోపలికి ప్రవేశిస్తూ ఉంటారు. 2వ రాతి ద్వారాన్ని కూడా దాటుకుని వెళ్లిన తర్వాతనే ప్రధానమైన ఆలయమంతా మన కంటి తెరపై పూర్తి స్థాయిలో అందంగా ఆవిష్కృతమవుతుంది. కొండను ఆనుకుని విశాలమైన ప్రదేశంలో నిర్మించిన ఆలయమిది. ప్రాకార మండపాలు, మధ్య మండపాలు, మందిరాలు, తులాభార మండపం కలిగిన ఈ ఆలయం అలనాటి ఘనతకు ఆనవాలుగా నిలుస్తుంది. ఇది 3 ఆలయాల సముదాయం. సువిశాలమైన ప్రదేశం మధ్యలో గల ఆలయంలో నరసింహస్వామివారు దర్శనమిస్తూ ఉంటారు. ఇక ఎడమవైపున నామగిరి తయారు పేరుతో లక్ష్మీదేవి అమ్మవారు కొలువై ఉంటుంది. కుడివైపున లక్ష్మీనారాయణుల మందిరం కనిపిస్తుంది. 3 దేవతలు కొలువైన ఈ ప్రదేశానికి తిరుమూర్తి క్షేత్రం అనే పేరు కూడా ఉంది. ఈ ఆలయానికి సంబంధించిన వేదికపై, గోడలపై, స్తంభాలపై శిల్పకళ తక్కువగానే కనిపిస్తుంది. వివిధ రకాల కాల్పనిక ఆకృతులు, ముద్రలను ఎక్కువగా ఆవిష్కరించారు. మంటపాలు, మందిరాల నిర్మాణంలో చాలా పొడవైన స్తంభాలను ఉపయోగించడం ఆశ్చర్యపరుస్తుంది. ఎత్తైన స్తంభాలే ఈ ఆలయానికి ప్రత్యేకమైన ఆకర్షణ అని చెప్పొచ్చు. స్తంభాల వరకు మాత్రమే దృష్టి పెట్టినప్పుడు అదొక చిత్రమైన విన్యాసం మాదిరిగా అనిపిస్తుంది. సాధారణంగా నరసింహస్వామి స్వయంభూగా ఆవిర్భవించిన ఆలయాలు కొండల పైభాగాల్లో విలసిల్లుతూ ఉంటాయి. అయితే అందుకు భిన్నంగా ఇక్కడి స్వామివారి ఆలయం కొండకి దిగువన ఉండటం విశేషంగా అనిపిస్తుంది. ప్రధాన ద్వారం నుంచి నేరుగా మనకి ప్రధానమైన ఆలయం కనిపిస్తుంది. ఒకే వాకిలిని కలుపుతూ ఉపాలయాలకు దారి ఉంటుంది. ఇక్కడి గోడలపై, స్తంభాలపై గల శిల్ప చిత్రాలను చూస్తూ భక్తులు ముందుకు కదులుతూ ఉంటారు. గర్భాలయంలో నరసింహస్వామి మూలమూర్తి ఎంతటి గంభీరంగా ఉంటుందో
అంతటి సౌందర్యవంతంగానూ ఉంటుంది. ఎత్తైన వేదికపై స్వామివారు ఒక కాలు మడిచి మరొక కాలు కిందికి వదిలి కూర్చొని దర్శనమిస్తూ ఉంటాడు. శంకు చక్రాలను ధరించిన స్వామివారు అష్టభుజాలతో విశేషమైన అలంకారాల మధ్య వెలిగిపోతూ ఉంటాడు. విశాలమైన ముఖము కలిగిన స్వామివారు దివ్యమైన తేజస్సును వెదజల్లుతూ ఉంటాడు. ఒక చిన్నపాటి సాలగ్రామం నుంచి ఈ మూర్తి ఆవిర్భవించిందనేది ఇక్కడి స్థల పురాణం. గర్భాలయంలోని స్వామివారి సన్నిధిలో సూర్యచంద్రులు, బ్రహ్మ విష్ణు ఉత్సవమూర్తులు ఉండటం విశేషంగా అనిపిస్తూ ఉంటుంది. నరసింహస్వామి ఇక్కడ ఆవిర్భవించటం వెనుక ఒక ఆసక్తికరమైన కథనం వినిపిస్తూ ఉంటుంది. భక్తుడైన ప్రహ్లాదుడిని కాపాడటం కోసం భగవంతుడు ఉన్నాడనే విశ్వాసాన్ని ఈ లోకానికి కలిగించటం కోసం, హిరణ్యకశిపుడిని సంహరించడం కోసం నరసింహస్వామి అవతరిస్తాడు. అయితే హిరణ్యకశిపుడిని సంహరించిన అనంతరం ఆ ఉగ్రత్వంతోనే స్వామి అడవుల బాట పడతాడు. ఆ స్వామిని అనుసరించటం ఇంద్రాది దేవతలకు కష్టమైపోతుంది. అలా వెళ్లిన నరసింహస్వామివారు ఏమైపోయింది తెలియక లక్ష్మీదేవి ఆలోచనలో పడుతుంది. ఆయన శాంతమూర్తి అయి తనని చేరుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రదేశంలో తపస్సు చేయడం మొదలుపెడుతుంది. సంజీవని పర్వతాన్ని ఎత్తే సమయంలో తనకి ఆ పర్వతంపై లభించిన ఒక శాలిగ్రామాన్ని హనుమంతుడు భద్రపరుస్తాడు. సంజీవని పర్వతాన్ని యథాస్థానంలో ఉంచిన తర్వాత ఆ శాలిగ్రామాన్ని ఏం చేయాలా అని ఆలోచన చేస్తూ ఆకాశయానం చేస్తూ ఉంటాడు. ఆ సమయంలోనే లక్ష్మీదేవి ఇక్కడ తపస్సు చేస్తూ కనిపిస్తుంది. దాంతో ఆయన అక్కడ ఆగి అమ్మవారి తపస్సుకు కారణం అడుగుతాడు. హిరణ్యకశిపుడి సంహారం అనంతరం స్వామి కనిపించడం లేదని లక్ష్మీదేవి చెబుతుంది. స్వామివారి జాడ తెలుసుకుని ఆయన దర్శన భాగ్యాన్ని తనకి కలిగించమని అంటుంది. అందుకు హనుమంతుడు అంగీకరిస్తాడు. స్వామివారు ఎక్కడ ఉన్నప్పటికీ తాను వెతికి తీసుకువస్తానని, అంతవరకు శాలిగ్రామాన్ని జాగ్రత్తగా చూస్తుండమని చెప్పి హనుమంతుడు వెళతాడు. లక్ష్మీదేవి ఆ శాలిగ్రామాన్ని ఇక్కడి పుష్కరిణి ఒడ్డున ఉంచి నరసింహస్వామిగా భావించి పూజిస్తూ ఉంటుంది. అప్పుడు ఆ శాలిగ్రామంలో నుంచి నరసింహస్వామి మూర్తి ఆవిర్భవిస్తుంది. కొన్ని రోజులు గడిచిన తర్వాత హనుమంతుడు తిరిగొస్తాడు. స్వామివారి జాడ ఎక్కడా లేదని చెప్పాలనుకుంటాడు. లక్ష్మీదేవి ధ్యానంలో ఉండటం, ఆ తల్లి ఎదురుగా స్వామివారి మూర్తి ఉండటం చూస్తాడు. స్వామివారు వచ్చారని హనుమ చెప్పగానే లక్ష్మీదేవి ధ్యానంలో నుంచి బయటకు వస్తుంది. స్వామివారు కనిపించగానే అమ్మవారు సంతోషంతో పొంగిపోతుంది. ఆ క్షణంలోనే స్వామివారి వక్షస్థలంలో చేరిపోతుంది. తాను తీసుకొచ్చిన శాలిగ్రామమే స్వామివారిగా మారిపోయిందని హనుమ గుర్తిస్తాడు. లక్ష్మీ నరసింహస్వామివారిని నమస్కరించుకుంటాడు. నరసింహస్వామివారు స్వయంభూగా ఆవిర్భవించిన క్షేత్రాలు అనేకం కనిపిస్తాయి. అక్కడి స్వామివారిని అమ్మవారు చేరుకున్న ఘట్టాలు అనేక రకాలుగా వినిపిస్తూ ఉంటాయి. అలా చూసుకుంటే లక్ష్మీదేవి తిరిగి స్వామివారి వక్షస్థలంలో చేరిన క్షేత్రంగా ఈ పుణ్యస్థలి ప్రసిద్ధి చెందింది. ఇక్కడి స్వయంభూమూర్తి వక్షస్థలంలో లక్ష్మీదేవి రూపు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. స్వామివారితో కలిసి పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటుంది. లక్ష్మీ నరసింహస్వామి వారి ఆదేశం మేరకే హనుమ ఇక్కడ క్షేత్ర పాలకుడిగా నిలిచిపోయాడని స్థల పురాణం చెబుతోంది. ఆ విషయాన్ని సూచిస్తూ ఇక్కడి స్వామి ఆలయానికి ఎదురుగా 18 అడుగుల హనుమమూర్తి కనిపిస్తూ ఉంటుంది. నమస్కార ముద్రలో ఉన్న ఇక్కడి హనుమ 2 హస్తాల మధ్య శాలిగ్రామ మాల ఉండటం విశేషంగా చెబుతారు. ఇలా లక్ష్మీ నరసింహస్వామి వారితోనూ హనుమతోనూ అలరారుతున్న ఈ ఆలయం అనేక విశేషాల మాలికగా భక్తులు చెబుతూ ఉంటారు.
కొండపై కోట, కొండ పాదభాగంలో లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం చూసినప్పుడు ఇక్కడ ఆ ఆలయాన్ని ఎవరు నిర్మించి ఉంటారనే ఒక ఆలోచన రాకుండా ఉండదు. 17వ శతాబ్దంలో మధురై నాయకరాజుల కాలంలో రామచంద్ర నాయకర్ ఈ ఆలయాన్ని నిర్మించినట్టుగా చరిత్ర చెబుతోంది. ఇక్కడి కొండను నామగిరిగా పిలుస్తూ ఉండేవారు. టిప్పు సుల్తాన్ కాలంలో ఆయుధాలను నిల్వ చేయడానికి వాచ్ టవర్ గాను ఈ కొండకోటను ఉపయోగించుకున్నట్టు చరిత్ర చెబుతోంది. ఆంగ్లేయులు కూడా ఆయుధాగారంగా ఉపయోగించుకున్నారనడానికి ఆధారాలు ఉన్నాయి. ఈ క్షేత్ర విశిష్టతను గురించి తెలుసుకున్న పురందరదాసు స్వామివారిని దర్శించుకుని ఆయనపై కీర్తనలు ఆలపించారు. పురందరదాసు స్వామివారిపై రాసిన కీర్తన ఒకటి విశేషమైన ప్రాచుర్యాన్ని పొందింది. భక్తులు స్వామివారి సన్నిధిలో కూర్చొని ఆ కీర్తనను పాడుకుంటూ ఉంటారు. సాధారణంగా నరసింహస్వామివారి క్షేత్రాలలో స్వామివారి మూలమూర్తి ఓ మాదిరి పరిమాణంలో మాత్రమే ఉంటుంది. కాని ఇక్కడి గర్భాలయ మూర్తి పరిమాణం చాలా విశాలంగా పెద్దదిగా కనిపిస్తుంది. ఆసనమూర్తి అయిన స్వామివారి రూపం 6 అడుగుల పైనే ఉంటుంది. నరసింహస్వామివారి అవతరణోత్సవంతో పాటు వైష్ణవ సంబంధమైన అన్ని పర్వదినాల్లోనూ ఇక్కడ విశేషమైన పూజలను నిర్వహిస్తూ ఉంటారు. నరసింహస్వామివారి దర్శనం అనంతరం అమ్మవారి సన్నిధికి, లక్ష్మీనారాయణుల మందిరానికి భక్తులు చేరుకుంటారు. నరసింహస్వామివారి కోసం తపస్సు చేసి ఆయన హృదయాన్ని లక్ష్మీదేవి తిరిగి చేరుకోవడం వల్ల అమ్మవారు ఇక్కడ ప్రత్యక్షంగా కొలువై ఉన్నారని భక్తులు భావిస్తూ ఉంటారు. ఆ తర్వాత లక్ష్మీనారాయణుల మందిరాన్ని దర్శించి ఆశీస్సులు అందుకుంటారు. ఇక ఇదే ప్రాంగణంలో సీతారామ లక్ష్మణులు, శ్రీకృష్ణుడు, రామానుజులు, వేదాంత దేశకుల వారి మందిరాలను కూడా మనం దర్శించవచ్చు. వైష్ణవ సంబంధమైన అన్ని పర్వదినాల్లో ఇక్కడ విశేషమైన సేవలను నిర్వహిస్తూ ఉంటారు. ధనుర్మాసంలో ఆలయంలో భక్తుల సందడి ఎక్కువగా కనిపిస్తుంది. మార్చ్, ఏప్రిల్ మాసాల్లో 15 రోజుల పాటు జరిగే ఉత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. ఆ రోజుల్లో జరిగే రథోత్సవం తిలకించడాన్ని తమ అదృష్టంగా భావిస్తూ ఉంటారు. పురందరదాసు ఇక్కడి స్వామివారిని దర్శించి కీర్తించినట్టు చెబుతారు. అనునిత్యం ఈ ఆలయం తలుపులు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు తెరుచుకుంటాయి. తిరిగి సాయంత్రం 4 గంటల 30 నిమిషాల నుంచి రాత్రి 8 గంటల 30 నిమిషాల వరకు దర్శనానికి అనుమతి ఉంటుంది. పురాణ సంబంధమైన నేపథ్యం, 100 ఏళ్ల నాటి నిర్మాణం, ఇటు చరిత్ర అటు స్థల మహత్యం కలిగిన దివ్య స్థలం ఇది. సాక్షాత్తు లక్ష్మీదేవి నరసింహస్వామివారి వక్షస్థలాన్ని చేరిన ప్రదేశమిది. అలాంటి ఈ క్షేత్రాన్ని దర్శించడం ఆధ్యాత్మికపరమైన అనుభూతిని అందిస్తుంది. చారిత్రకపరమైన అనేక విశేషాలను తెలియపరుస్తుంది. నమ్మక్కల్ ప్రయాణం మరపురాని ఒక మజిలీగా మిగిలిపోతుంది. చెన్నైకి 390 కిలోమీటర్ల దూరంలో, కోయంబత్తూర్కి 174 కిలోమీటర్ల దూరంలో, సేలం నగరానికి 53 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంది. ఆయా ప్రాంతాల నుంచి
రోడ్డు, రైలు మార్గాలలో ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు. సమీప రైల్వే స్టేషన్గా సేలం, సమీప ఎయిర్పోర్టుగా తిరుచిరాపల్లి కనిపిస్తాయి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.